హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ బ్రాండ్ పేరైతే ఉంటున్నాము, హానర్. ఇది హువావే సబ్ బ్రాండ్ అని చెప్పొచ్చు. ఈరోజు మన ఇండియాలో హానర్ 9X ప్రోని అయితే లాంచ్ చేశారు. ఇది చైనాలో చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2019 జూలైలోనే లాంచ్ అయింది. కాకపోతే మన ఇండియాలో తీసుకురావడానికి చాలా టైం అయితే పట్టింది. ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ తెలిసింది అందరికీ. యూఎస్ గవర్నమెంట్తోని సెక్యూరిటీ ఇష్యూస్ అయితే అయినాయి, అందుకే కొంచెం టైం అయితే పట్టింది. ఈరోజు వీడియోలో మనము ఈ హానర్ 9X ప్రోకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. స్పెసిఫికేషన్స్ అదంతా కూడా, అండ్ అదేవిధంగా ఈ బడ్జెట్లో ఇది మనకు కరెక్టా కాదా, ఇది వాల్యూ ఫర్ మనీ ఫోనా కాదా, అండ్ చాలా మందికి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ హువావే ఫోన్స్ కొనొచ్చా లేదా అని చెప్పేసి, హానర్ ఫోన్స్ కొనొచ్చా లేదా అని చెప్పేసి. దానికి సంబంధించిన డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. తర్వాత దీని వేరియంట్స్, ప్రైజింగ్ అండ్ వర్తా కాదా అనేది చూద్దాము. దీని స్పెక్స్ ఒకసారి ఫాస్ట్గా చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ మనకు చైనాలో లాంచ్ అయితే సేమ్ అదే స్పెక్స్ అయితే తీసుకొచ్చారు. దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే ఇది మనకు రెండు కలర్స్లో వస్తుంది. ఒకటి పర్పుల్ కలర్ అండ్ ఇంకొకటి బ్లాక్ కలర్. పర్పుల్లో చూసుకుంటే మనకు ఎక్స్ అయితే కనపడుతుంది. మీరు చూడొచ్చు. ఎక్స్ అనేది మనకు బాగా కనపడుతుంది. పర్పుల్ కలర్ చూసుకుంటే కొంచెం డిజైనింగ్ అయితే బాగుందని చెప్పొచ్చు, డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. అండ్ ఇది బిల్డ్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది. అండ్ సైడ్కి చూసుకుంటే అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకు వర్టికల్ కెమెరా సెటప్ అయి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఏమి ఉండదు. ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు సైడ్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే దీనిలో 6.59 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంది. IPS LCD ప్యానెల్ ఇది. అండ్ బెజల్స్ చూసుకుంటే కూడా చాలా థిన్గా ఉన్నాయి. నాచ్ కానీ పంచలు కానీ ఏమి ఉండదు. మనకు క్లీన్ ఉంటుంది డిస్ప్లే అంతా కూడా. గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోస్ చూసేటప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇదే బడ్జెట్లో వేరే ఫోన్స్లో చూసుకుంటే మనకు నాచ్, పంచులు అవన్నీ కూడా ఉంటాయి. గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోస్ చూసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయితే అనిపిస్తుంది. బట్ ఈ ఫోన్లో చూసుకుంటే మాత్రం మనకు అలాంటి డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదు. అండ్ దీని రెజల్యూషన్ చూసుకుంటే 1080x2340 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తుంది. అండ్ బెజల్ చూసుకుంటే చాలా థిన్గా ఉంటాయి. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 92% అయితే ఉంది. ఓవరాల్గా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది. నెక్స్ట్ మనం హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. వీళ్ళ ఓన్ చిప్ సెట్ ఇది. కిరిన్ 810 ప్రాసెసర్ 7 nm బిల్డ్ అయింది ఇది. 7 nm ఆర్కిటెక్చర్ అంటే కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మనకు మంచిగా పవర్ ఎఫిషియెంట్ ఉంటుంది అండ్ తక్కువ హీట్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఆక్టో కోర్ ప్రాసెసర్. దీంట్లో 2 కోర్స్ మనకు పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి. 2.27 GHz క్లాక్ ఉంటాయి. AMCORTEX A76 కోర్స్. అండ్ ఇంకా 6 కోర్స్ మనకు లో ఎండ్ కోర్స్ అని చెప్పొచ్చు. 1.88 GHz క్లాక్ ఉంటాయి. AMCORTEX A55 కోర్స్ ఇవి. అండ్ జీపీయూ చూసుకుంటే మాలి G52 MP6 జీపీయూ ఉంది. ఈ ప్రాసెసర్ లో మనకు NPU ఇంటిగ్రేషన్ అయితే ఉంటుంది, అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. మనకు AI ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి ఈ NPU వల్ల. దీంట్లో మనకు GPU టర్బో కూడా ఉంది అండ్ ఇంకా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఓవరాల్గా హార్డ్వేర్ చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. గేమింగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది, మంచి GPU ఉంది అండ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. ఇదంతా కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే దీంట్లో 4000 mAh బ్యాటరీ అయితే ఉంది. 4000 mAh అంటే డీసెంట్ అని చెప్పొచ్చు, మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. కాకపోతే దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు, నార్మల్ ఛార్జింగ్ ఉంది. 10 వాట్ ఛార్జింగ్ అయితే ఉంది. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ ఫోన్కి. ఈ బడ్జెట్లో చూసుకుంటే మనకు 10,000 to 15,000 ఫోన్స్లో, చాలా ఫోన్స్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. 27 వాట్, 30 వాట్ విధంగా మంచి మంచి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. బట్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫోన్ మనకు Type-C పోర్ట్ అయితే వస్తుంది. బ్యాటరీ బాగానే ఉంది, కాకపోతే ఛార్జింగ్ స్పీడ్ ఒకటే డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు ఈ ఫోన్కి. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 48 మెగాపిక్సెల్ సెన్సర్ ప్రైమరీ సెన్సర్ అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనం 4Kలో కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేయలేము. ఇది కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్ ఈ ఫోన్కి. అండ్ దీంట్లో మనకు కొన్ని AI ఫీచర్స్ అయితే ఉన్నాయి. AI పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి, AI నైట్ మోడ్ అని చెప్పేసి, అండ్ ఇంకా AI వీడియో స్టెబిలైజేషన్ అని చెప్పేసి. వీడియో స్టెబిలైజేషన్ కూడా వీళ్ళైతే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని ఆప్టిమైజ్ అయితే చేశారు. AI ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయని చెప్పొచ్చు కెమెరాలో. అది మనం ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. పాపప్ కెమెరాతో అయితే వస్తుంది, f2.2 అపర్చర్తోనే. ఇది
పాపప్ కెమెరా అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి అందరికీ. కొంతమందికి నచ్చుతుంది ఎందుకంటే పాపప్ కెమెరా అంటే డిస్ప్లే ఫుల్ వ్యూ వస్తుందని చెప్పేసి, అండ్ కొంతమంది అయితే భయపడతారు పాపప్ కెమెరా అంటే ఎందుకంటే తొందరగా పాడైపోతుంది అని చెప్పేసి. సో పాపప్ కెమెరాకి అయితే చాలా మందికి మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి. సో మీ ఫీలింగ్ ఏంటి పాపప్ కెమెరా గురించి కింద కామెంట్స్లో చెప్పండి. సో ఓవరాల్గా కెమెరా సెటప్ చూసుకుంటే మాత్రం ఓకే అనే చెప్పొచ్చు, కాకపోతే 4K ఇవ్వకపోవడం దీనికి ఒక పెద్ద మైనస్ పాయింట్. సో డైలీ మనం 4K అయితే యూజ్ చేయము, కాకపోతే చాలా మంది ఉంటారు 4Kలో వీడియోస్ రికార్డ్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఇది ఒక మైనస్ పాయింట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనం సెన్సర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిమిటీ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, కంపాస్, అంబియన్స్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు సైడ్కి అయితే ఉంది. సో మనకు బ్యాక్ సైడ్ అయితే లేదు ఈసారి. నెక్స్ట్ మన సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో చాలా మంది వెయిట్ చేసేది దీని గురించే. సో సాఫ్ట్వేర్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 9 అయితే వస్తుంది. వీళ్ళ కస్టమ్ UI అయితే ఉంటుంది. సో EMUI 9.1 అయితే వస్తుంది. సో సాఫ్ట్వేర్ చూసుకుంటే మనకు బాగానే ఉందని చెప్పొచ్చు. కాకపోతే సో ఇక్కడ పెద్ద డౌన్ గ్రేడ్, పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకు గూగుల్ సర్వీసెస్ అయితే ఉండవు. సో గూగుల్ నుండి సపోర్ట్ అయితే వెళ్ళిపోయింది. సో గూగుల్ సపోర్ట్ అయితే ఉండదు హువావేకి అండ్ ఇక హానర్ ఫోన్స్ చూసుకుంటే. సో దీంట్లో చూసుకుంటే వీళ్ళ ఓన్ యాప్ స్టోర్ అయితే ఉంటుంది. సో యాప్ స్టోర్ నుండి మనం యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ యాప్ స్టోర్లో చూసుకుంటే కూడా మనకు అన్ని యాప్స్ అయితే దొరకట్లేదు. నేను కొన్ని రివ్యూస్ చూశాను అండ్ అన్ని గేమ్స్ కూడా దొరకట్లేవు. సో దాంట్లో ఏవేవో యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి సో గూగుల్ సర్వీసెస్ సపోర్ట్ లేదంటే మనకు దీంట్లో ఇన్బిల్ట్గా యూట్యూబ్ రాదు, జీమెయిల్ రాదు, గూగుల్ మ్యాప్స్ రాదు, ప్లే స్టోర్ రాదు, ఇవన్నీ కూడా రాదు. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే సో మళ్ళీ మనము థర్డ్ పార్టీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో కొన్ని మనకు వీళ్ళ ఇన్బిల్ట్ యాప్లో దొరుకుతున్న యాప్ స్టోర్లో కొన్ని అయితే దొరకట్లేదు. సో దొరకని మాత్రం మనమైతే మళ్ళీ గూగుల్ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో APK మిర్రర్ కానీ ఇట్లాంటి వెబ్సైట్స్ నుండి అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది అంత సేఫ్ అయితే కాదు. అండ్ ఇంకొకటి చాలా మంది అయితే ప్లే స్టోర్ని కూడా దీంట్లోనైతే ఇన్స్టాల్ చేస్తున్నారు. సో ప్లే స్టోర్ని కూడా మనం అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఒక ప్రాసెస్ అయితే ఉంది దానికి, బట్ ఎంత ఇన్స్టాల్ చేసినా కూడా అంత ఒరిజినాలిటీ అయితే ఉండదు. సో మనకు అది థర్డ్ పార్టీ, సో అంత లీగల్ అయితే కాదు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే డౌన్ గ్రేడ్ అనేది చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం గూగుల్ సపోర్ట్ లేదు కాబట్టి ఒక డౌన్ గ్రేడ్ అనేది చెప్పొచ్చు. సో చూద్దాం ఫ్యూచర్లో దీనికి గూగుల్ సపోర్ట్ వస్తే రావచ్చు. బట్ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం నాకైతే ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అనిపించింది. సో మీ ఒపీనియన్స్ ఏంటి దీని మీద కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ నేను చూసిన కొన్ని రివ్యూస్లో నెట్ఫ్లిక్స్ కూడా వర్క్ అవ్వట్లేదు. సో నెట్ఫ్లిక్స్లో వీడియోస్ కూడా అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు. సో ఇది కూడా చూడాలి మన ఇండియాలో నెట్ఫ్లిక్స్ వర్క్ అవుతుందో వర్క్ అవ్వట్లేదు. ఫ్రెండ్స్ ఫైనల్గా ప్రైసింగ్ చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ మనకు ఒకటే వేరియంట్లో వస్తుంది. 6GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్. అండ్ ప్రైస్ చూసుకుంటే 18,000 రూపీస్ అయితే ఉంది. కాకపోతే ప్రీ బుక్ ఎవరైతే చేసుకుంటారో సో ఫస్ట్ సేల్ వాళ్ళకి మాత్రం ఒక మంచి డిస్కౌంట్ అయితే ఇచ్చారు. వాళ్ళు 3,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. అంటే మనకు 15,000లోనే 6GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఫస్ట్ 3 months స్క్రీన్ రిప్లేస్మెంట్ కూడా ఉంది. అంటే స్క్రీన్ పగిలితే వీళ్ళే రిప్లేస్ అయితే చేస్తారు. 15,000 పరంగా చూసుకుంటే 6GB ర్యామ్, 256GB స్టోరేజ్ అండ్ ఇంకా కిరిన్ 810 ప్రాసెసర్. సో ఒక ఆసమ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, పవర్ఫుల్ కాంబినేషన్. సో ఇప్పుడు 15,000లో ఈ ఫోన్ని కన్సిడర్ చేయవచ్చా అంటే సో మిక్స్డ్ ఫీలింగ్స్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకు మంచి ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి అండ్ అదేవిధంగా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ప్లస్ పాయింట్స్ అయితే చూద్దాము. సో దీంట్లో మనకు ప్రాసెసర్ కిరిన్ 810 ప్రాసెసర్, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ చిప్ సెట్ అని చెప్పొచ్చు. 15,000లో చూసుకుంటే దీనికన్నా పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే లేదు. ఇది మనకు స్నాప్డ్రాగన్ 730Gకి అయితే ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో గేమింగ్ ఎవరిదైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో గేమింగ్ లవర్స్కి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ డిస్ప్లే. సో డిస్ప్లే చూసుకుంటే కూడా మనకు నాచ్ ఉండదు, పంచ్ హోల్ ఉండదు, ఏముండదు. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా పాపప్ కెమెరా కూడా ఉంటుంది. సో దీని పరంగా కూడా మనకు ఇది ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డిజైనింగ్ అండ్ బిల్డ్ కూడా మనకు బాగానే ఉంది. సో మొత్తం గ్లాస్ బాడీతో వస్తుంది, అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. సో డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే కూడా మనకు బాగానే ఉందని చెప్పొచ్చు. సో కెమెరాస్ కూడా మనకు డీసెంట్ గానే ఉంటాయి. సో మైనస్ పాయింట్స్ ఏంటంటే దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ లేదు, ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. అండ్ ఇంకొకటి దీంట్లో 4Kలో వీడియోస్ రికార్డ్ చేయలేము, ఇది ఒక మైనస్ పాయింట్. అండ్ ఇంకొకటి సో గూగుల్ సర్వీసెస్ అయితే లేదు. సో ఇది మేజర్ మైనస్ పాయింట్. సో గూగుల్ సర్వీసెస్ అయితే లేవు దీంట్లో. బట్ మీరు 15,000లో గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఫోన్ని కన్సిడర్ చేయవచ్చు. సో మనము గూగుల్ ప్లే స్టోర్ని అయితే వేరే విధంగానైతే దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. సో మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్ని ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని యాప్స్ కూడా మనం అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో 15,000 పరంగా చూసుకుంటే మాత్రం నాకైతే ఒక మంచి ఫోనే అనిపిస్తుంది. సో మంచి పవర్ఫుల్ హార్డ్వేర్ అయితే ఉంది. సో పబ్జీ లవర్స్,
గేమింగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మాత్రం 15,100లో ఈ ఫోన్ అయితే నేను రికమెండ్ చేస్తాను. కాకపోతే గూగుల్ సర్వీసెస్ మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఈ 18th 19th అయితే మనకు ప్రీ బుక్ అయితే చేయొచ్చు. సో ఈ 21st అయితే మనకు సేల్ అయితే ఉంటుంది సో ఫ్లిప్కార్ట్లో. సో ఓవరాల్గా ఈ ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. సో మీ ఒపీనియన్స్ ఏంటి కింద కమెంట్స్లో చెప్పండి. సో నాకైతే ఓకే అనిపిస్తుంది 15,000 పరంగా చూసుకుంటే. సో మీ ఒపీనియన్స్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ మన ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.